పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారీ వర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహం పెరిగింది. సరైన సమాచారం లేక విజయవాడ ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. బుడమేరు మధ్యకట్ట, గుణదల తదితర ప్రాంతాల్లో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పర్యటించారు. లోతట్టులో మునిగిన ఇళ్లను పరిశీలించారు ఆయన. కృష్ణానది వరద ముంపు, కృష్ణా కరకట్ట ప్రాంత ప్రజలను పరామర్శించింది సిపిఎం బృందం. ఖాళీ చేశారు. స్పీడ్ అలా ఉంది. ఖాళీ చేశారు. బుడమేరులో కూడా తక్షణ వరద ప్రమాదం లేకపోయినా నీరు పెరగడంతో బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరి దీని మీద బుడమేరుకి వరద వచ్చి దాదాపు సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో బుడమేరు ముంపు నివారణకి శాశ్వత చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అప్పుడు హడావిడి చేశారు. ఆ తర్వాత బుడమేరు ముంపు నివారణకి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, అనేక ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాల, నిధులు కేటాయించలా, టెండర్లు పిలవలేదు, ఏం పని చేస్తారో చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు నీరు వచ్చేసరికి జనంలో ఆందోళన పెరగటం సహజం. ఖాళీ చేశారు. పొద్దుట స్పీడ్ అలా ఉంది. లో నీటి ప్రవాహం పెరగటంతో అక్కడ పరిసరాల్లో ఉన్న పరిస్థితి, కరెంట్ కండిషన్ ఆ విధంగా కనిపిస్తోంది. సేమ్ టైం అమరావతికి సంబంధించిన రాజధాని గ్రామాల్లో కూడా ఇదే కండిషన్ కనిపిస్తూ ఉంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చూస్తూ ఉన్నాం మంగళగిరిలో ఒక ప్రాంతం డీడీ నగర్ కానివ్వండి, ఇప్పుడు చూస్తున్న బుడమేరు పరిసర ప్రాంతాలు కానివ్వండి, దాదాపు నీటిలో మునిగిపోయిన కండిషన్ కనిపిస్తోంది. ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ఏడాది కాలంలో అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎలాంటి సమాచారం ఉంది? అనుశ్రీ, నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడ ఇటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. నిన్న ఒక్కరోజు రాత్రే దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం విజయవాడ ఈ ప్రాంతంలో పడితే, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం పడిన నేపథ్యం కనిపించింది. దాంతోపాటు పై రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఇటు వాగులు, వంకలు, అదేవిధంగా కృష్ణానది కూడా పొంగిపొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం ఆగస్టులో ఇదే నెలలో బుడమేరుకు వరద వచ్చింది, కృష్ణానది కూడా భారీ వరద వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో కూడా వరద ముంపుకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ ఆగస్టు నెల వచ్చింది. ఇప్పుడు కూడా విజయవాడ వాసులు కానీ లేదా మంగళగిరి వాసులు కానీ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఇళ్లలోకి వాటర్లు వస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గుణదల ప్రాంతంలో బుడమేరు దాదాపు ఇబ్రహీంపట్నం నుంచి అక్కడ కురిసిన వర్షం అంతా కూడా, మైలవరం ఇబ్రహీంపట్నంలో కురిసిన వర్షం అంతా కూడా దాదాపు బుడమేరుకే ఎక్కువ వస్తుంది. బుడమేరు ఇలా సింగివేగం నుంచి మొదలుకొని గుణదల మేంచి అటు పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు వరకు వెళ్తుంది. అదే ప్రస్తుతం బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో బుడమేరులో అక్కడక్కడ చిన్న చిన్న కట్టలు దిగుతున్న పరిస్థితి కూడా కనిపించింది. గుణదల ప్రాంతంలో ఇప్పటికే వాగులు దాటుకొని, అంటే వంతెనలు, కాలినడక వంతెనలు ఏవైతే ఉన్నాయో ఆ వంతెనల నుంచి నీరు ప్రవహించడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉండే ఇళ్లలో కూడా నీరు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ సిపిఎంకి సంబంధించిన నేతలు కూడా పరిశీలించారు. ప్రభుత్వం గత సంవత్సరం ఇదే సమయంలో వరదలు వస్తే బుడమేరుతో దాదాపు కకావికలమయ్యారు విజయవాడ ప్రజలంతా కూడా. దాదాపు 40% దాదాపు మునిగిపోయిన పరిస్థితి. కానీ ఇప్పటికొచ్చి ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆపరేషన్ బుడమేరు అన్నా కానీ అడుగు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపించింది. ఆర్భాటాలకి, ప్రచారానికి కేటాయించిన తప్ప ఒక్క రూపాయి కూడా బుడమేరుకు సంబంధించి కేటాయించిన పరిస్థితి కనబడలేదు. మళ్ళీ ఇప్పుడు వరద వచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటున్నారు. మరొక పక్క అమరావతిలో కూడా వరదకి నిన్న రాత్రి కురిసిన వర్షానికి భారీ స్థాయిలో అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీట ముడిగిన పరిస్థితి కనిపించింది. హైకోర్టుకి వెళ్లే దారి, అసలు దారే కనబడిన పరిస్థితి, మొత్తం రోడ్డు అంతా కూడా వాటర్తో నిండి ఉన్న పరిస్థితి, మోకాళ్ళలో నీరున్న పరిస్థితి కూడా అమరావతిలో కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వర్షం జోరందుకుంది.
ఏ స్థాయిలో వర్షం పడుతుందని ఒక భయాందోళన ఉంది. వర్షం బీభత్సం కనుక ఇదే విధంగా కొనసాగితే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. విజయవాడలో ఉన్న రహదారులన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. బుడమేరుకి వరద పెరిగితే మా పరిస్థితి ఏంటా అంటూ విజయవాడ వాసులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.